హాయ్ అండి. మన ప్రీవియస్ వీడియో లోపల ఎలన్ ట్యూరింగ్ గురించి అతనికి వచ్చిన ఒక క్వశ్చన్ లైక్ మిషన్స్ మనలాగా ఎందుకు థింక్ చేయకూడదు అనే క్వశ్చన్ గురించి మనం నీట్గా డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి అనమాట. సో ఆ వీడియోలో చెప్పాను కదండి, టూ థింగ్స్ ఏఐ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఫండింగ్ లేకుండా. అసలు ఎందుకనేది ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడైతే అలన్ ట్యూరింగ్ 1950 లోపల ఆ టెస్ట్ను ప్రపోజ్ చేశాడో లైక్ ఏఐ డెవలప్మెంట్ జరగడం స్టార్ట్ అయిందనమాట. కానీ 1960s to 1970s పీరియడ్ లోపల సైంటిస్ట్ అనేవాళ్ళు చాలా ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేశారనమాట. కన్సిడర్ ఈ ఏఐ అనేది హ్యూమన్స్ని రీప్లేస్ చేయబడుతుంది, లైక్ ట్రాన్స్లేట్ చేస్తుంది లాంగ్వేజెస్ అన్నిటిని, చాలా వాటిని, అండ్ మనం దీని లోపల కోడింగ్ రాయొచ్చు, అన్నీ చేయొచ్చు అనే ఒక ఫేక్ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారనమాట. ఆ ఫేక్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బిల్డ్ చేసిన థింగ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ప్రోటోటైప్ ఏదో ఒకటి బిల్డ్ చేయాలి కదా, చెప్పింతే సరిపోతుంది కదా. సో వాళ్ళు బిల్డ్ చేసిన లైక్ చిన్న చిన్న థింగ్స్ వచ్చేసి అసలు ఇంప్రెస్ చేయలేకపోయాయి అనమాట ఇన్వెస్టర్స్ని. సో ఇన్వెస్టర్స్ని ఇంప్రెస్ చేయలేకపోయినప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారు, అసలు ఏ అనే థింగే లేదు, వీళ్ళు ఏ అనే పేరుతో మనల్ని స్కామ్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు అని అనుకొని ఈ ఏఐ ఫండింగ్ అనేది ఆపేశారనమాట. ఇది వచ్చేసి వింటర్ అంటారు. ఏఐ వింటర్స్ బిగినింగ్ అనే పేజ్ లోపల ఫస్ట్ ఏఐ వింటర్ అనమాట. సో వింటర్ అంటే ఏంటనేది మీకు డౌట్ రావచ్చు అనమాట. వింటర్ అంటే మొత్తం ప్యాక్డ్ అయిపోతుంది, అన్నీ ఏవైతే ఉన్నాయో లైక్ సెల్డ్ గడ్డగట్టుకుపోవడం, ఫ్రీజ్డ్ అయిపోయాయి అనమాట. సో ఫండింగ్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సో ఇది ఏఐ వింటర్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన వాళ్ళు కామ్గా ఉంటారు కదా. నెక్స్ట్ మళ్ళీ 1980s లోపల ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్తో వచ్చారనమాట. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేది ఏంటంటే లైక్ ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. కన్సిడర్ మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి, మీ రూమ్ లోపల ఉన్న ప్రతి వస్తువుకి ట్రైనింగ్ ఇచ్చేసారనమాట. కన్సిడర్ ఒక రోబోట్ని ఏదో దాన్ని పెట్టేసి ఈ రూమ్ లోపల ఇది ఉంది అని ప్రాక్టీస్ చేయించారు దాని తర్వాత. సో అదేం చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ మళ్ళీ చూస్తారు కదా, ఈ 1980sలో చూసినప్పుడు ఓకే ఇది బాగానే వర్క్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ అయిందనమాట. సో మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి ఏంటి, దీన్ని రియల్ వరల్డ్లో టెస్ట్ చేయాలి కదా. సో నీ రూమ్లో ఒకటే టెస్ట్ చేస్తే అది ఏ అవ్వదు కదా. సో దాన్ని వచ్చేసి బయటికి తీసుకెళ్లారనమాట. బయటికి తీసుకొని వెళ్ళంగానే మళ్ళీ ఏమైంది, దానికి రూమ్లో ఏ అవుతున్నాయో వాటికి అలవాటు పడి ఉంటుంది, కానీ వీటికి అలవాటు పడదు కదా. సో మళ్ళీ ఏమైంది, అది మళ్ళీ బ్రేక్ అయింది, అది మళ్ళీ పనిచేయలేదన్నమాట. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కూడా 1980s టైంలో మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. సో ఇది వచ్చేసి సెకండ్ ఏఐ వింటర్ అనమాట. సో ఏఐ వింటర్ లోపల ఏమైంది, మళ్ళీ పూర్తిగా ఈ 2 వింటర్స్ లోపల అంటే లైక్ ఫండింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చింది లైక్ ఇన్ని వింటర్స్ లైక్ ఈ వింటర్స్ వచ్చేసి ఇంత ఫండింగ్ ఆగిపోయినా కానీ నెక్స్ట్ మన ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆ ఏఐ రెవల్యూషన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ రెవల్యూషన్ అనమాట. సో మీరు కనుక నెక్స్ట్ వీడియో లోపల ఈ మిషన్ లెర్నింగ్ ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సింది అనమాట.